దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియును చెప్పాను. ఒక మనిషికి ఇచ్చిన మాట వలన కాదు, ఒక మనిషికి ఇచ్చిన ఆలోచన వలన కాదు, ఒక మనిషికి చేసుకున్న ఒడంబడిక వల్ల కాదు, దేవుని చిత్తానికి ఇచ్చిన మాట ప్రకారం, దేవుడి ఒడంబడిక ప్రకారము ఎవరైతే జరిగిస్తారో వారే అన్న, వారే తమ్ముడు, వారే తల్లి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి రాడు. పరలోక రాజ్యంలోకి వచ్చేవాడు తండ్రి ఇష్ట ప్రకారం చేసేవారే వస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు వింటున్న నువ్వు కూడా దేవుడి చిత్తము జరిగించేవాడిగా ఉన్నావో లేదో చూసుకో. లోకము దాని కోరిక గతించిపోతుంది అని దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవాడే శాశ్వతంగా ఉంటాడని బైబిల్ చెబుతూ ఉంది. ఆ సహోదరుడా, నీ జీవితంలో ఏమై ఉన్నా దేవుని ఇష్ట ప్రకారము చేయడానికి నువ్వు ఎదురు చూడు. రోజు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఏ విధానాల్లో ఉన్నావో చూసుకో. పరిపూర్ణ విముక్తి నీకు రావాలంటే ఆయన చిత్తము జరిగించాల్సిందే.